మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో భారత్ ఏ జట్టు ఎట్టకేలకు బోణి కొట్టింది. యుఏఈ చేతిలో ఎదురైన ఘోర పరాజయం నుంచి తేరుకున్న రాధా యాదవ్ సారథ్యంలోని భారత్ ఏ జట్టు దాయాది పాకిస్తాన్ను చిత్తు చేసింది. బ్యాంకాక్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సమిష్టిగా రాణించిన భారత్ ఏ జట్టు 8 వికెట్ల తేడాతో పాకిస్తాన్ ఏ టీంను ఓడించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ ఏ 18.5 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌట్ అయింది. షవాల్ జుల్ఫికర్ 23, గుల్రుక్ 21, అనోషా నాసిర్ 17 పరుగులతో డబుల్ డిజిట్ స్కోర్ చేయగా మిగతా బ్యాటర్లు సింగిల్ డిజిట్కే పరిమితమయ్యారు. భారత్ ఏ బౌలర్స్లో సైమా ఠాకూర్, రాధా యాదవ్, ప్రేమ రావత్ 2 వికెట్లు తీయగా జింతిమణి, మిన్నుమణి చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ ఏ జట్టు 10.1 ఓవర్లోనే 2 వికెట్లకు 97 పరుగులు చేసి సునాయాసంగా గెలిచింది. దినేష్ బృందా 29 బంతుల్లో 12 ఫోర్లతో 55, అనుష్క శర్మ 26 బంతుల్లో 4 ఫోర్లతో 24, తేజల్ హసబిన్స్ 5 బంతుల్లో 4, 6తో 12 పరుగులతో రాణించారు. పాక్ బౌలర్స్తో వాహిదా అఖ్తర్, మోమినా రియసత్ చెరో వికెట్ తీశారు. ఈ గెలుపుతో భారత్ ఏ గ్రూప్ ఏలో 2వ స్థానంలో నిలిచింది. మంగళవారం నేపాల్తో జరిగే మ్యాచ్లో మెరుగైన రన్ రేట్తో భారత్ విజయం సాధిస్తే సెమీఫైనల్ చేరుతుంది. మొత్తం 8 జట్లు ఈ టోర్నీలో తలపడుతుండగా 2 గ్రూప్స్ విభజించారు. 2 గ్రూప్స్ నుంచి టాప్ 2లో నిలిచిన జట్లు సెమీఫైనల్ చేరుతాయి. భారత్ సెమీఫైనల్ చేరాలంటే తదుపరి మ్యాచ్ను మెరుగైన రన్ రేట్తో గెలవాలి. లేదంటే లీగ్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే గ్రూప్ ఏలో భారత్తో ఉన్న పాకిస్తాన్ ఒక్క మ్యాచ్ గెలిచి 1 ఓడగా యుఏఈ 2 విజయాలు సాధించి అగ్రస్థానంలో కొనసాగుతోంది. పాకిస్తాన్ తమ ఆఖరి మ్యాచ్ను యుఏఈతో ఆడుతోంది. ఈ మ్యాచ్లో పాక్ ఓడి నేపాల్పై భారత్ గెలిస్తే సెమీఫైనల్కు దూసుకెళ్తోంది.